మనందరికీ బాగా తెలుసు, నారద మహర్షి కేవలం 100 శ్లోకాలలో మాత్రమే, అదే సంక్షిప్త రామాయణంగా మాత్రమే వాల్మీకి మహర్షికి రామాయణాన్ని చెప్పారు. మరి అలాంటప్పుడు వాల్మీకి మహర్షి 7 కాండలుగా అంత పెద్దగా రామాయణాన్ని ఎలా రాయగలిగారు? ఆయన ఊహించుకుని రాశారంటారా? కాదు అండి. స్వయంగా బ్రహ్మగారే వాల్మీకి మహర్షికి రామకథ మీద ఉన్న భక్తి శ్రద్ధలు చూసి ఆయనే స్వయంగా వాల్మీకి మహర్షిని రామాయణ రచన చేసి లోకానికి అందించవలసిందిగా కోరారు. అంతేకాకుండా బ్రహ్మగారు మహర్షితో, నీవు ఆచమనం చేసి ధ్యానంలో కూర్చుంటే చాలు, రామకథ అంతా నీ కళ్ళ ముందే కనిపిస్తుంది. అంతేకాదు, రామాయణంలోని పాత్రలు వాళ్ళ మనసుల్లో ఏమి అనుకున్నారో కూడా నీకు తెలుస్తుంది అని వరం ఇస్తారు. అంటే రామాయణాన్ని మహర్షి విని కాదు, చూసి రాశారు. అందుకే లోకంలో ఎంతమంది రామాయణాన్ని ఎన్ని రకాలుగా రాసినా కానీ వాల్మీకి మహర్షి రాసిన రామాయణానికి ఉన్న విశిష్టత, ప్రత్యేక స్థానం, గుర్తింపు వేరు. జై శ్రీరామ్ సీతారాం. నేటి ప్రశ్న: తాను రచించిన రామాయణాన్ని మొదటిగా వాల్మీకి మహర్షి ఎవరికి నేర్పించారు?